అండి హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారండి. ఈరోజు నేను మరొక మంచి టిప్తో మీ ముందుకు వచ్చేసాను. మన ఇళ్ళల్లో అందరం ఇలాంటి దారాలు వాడుతూనే ఉంటాం కదండి. అవి మనకి టైంకి దొరకక అక్కడిక్కడ పాడేస్తూ ఉంటాము. అలాంటప్పుడు ఈ చిట్కాని ఫాలో అవ్వండి, చాలా బాగా యూజ్ అవుతుంది. మీ అందరికీ కూడా చాలా హెల్ప్ అవుతుంది అనమాట. ముందుగా మన వీడియోలోకి వెళ్ళే ముందు ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో ముందుగా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ టిప్ నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి. మన ఛానల్లో ఇంకా మంచి మంచి చిట్కాలు ఉన్నాయండి, ఒకసారి చెక్ చేయండి ఛానల్ని. నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోద్దు. ముందుగా ఇలాంటి ప్లాస్టిక్ డబ్బాలు మన ఇంట్లో ఉంటాయి కదండి, వేస్ట్గా పడేసినవి. మనం ఏమి రూపాయి ఖర్చు పెట్టకుండా ఈజీగా చేసేసుకోవచ్చు దీన్ని. మనం దీనికి ₹1 కూడా మనం చేతిలో ఖర్చు పెట్టాల్సింది ఏం లేదు, ఇంట్లో ఉన్న వస్తువులతోనే చేసేసుకోవచ్చు. ఇలాంటి పొడుగ్గా ఉన్న ప్లాస్టిక్ డబ్బాని తీసుకోండి. ప్లాస్టిక్ డబ్బాని చాకుని వేడి చేసి ఇలా 2 వైపులా సమానంగా ఉండేలాగా కట్ చేసుకోండి. చూడండి, వీడియోలో చూపిస్తున్న విధంగా కట్ చేయండి. లేదు అంటే మీ దగ్గర వాటర్ బాటిల్ వెడల్పుగా ఉన్నదైనా పర్వాలేదు, ఇలాంటి ప్లాస్టిక్ డబ్బా లేకపోతే. ఇప్పుడు దాన్ని ఒక ఊస తీసుకొని చక్కగా ఇలా హోల్స్ చేయండి. వీడియోలో చూపిస్తున్న విధంగా మనం కట్ చేసిన దానికి 1 ఇంచుకి పక్కగా సమానంగా స్ట్రేట్గా ఒకటి అటు ఒకటి ఇటు రాకుండా సమానంగా ఇలా హోల్స్ పెట్టుకోండి. ఇప్పుడు ఈ హోల్స్లో మీ దగ్గర ఉన్న టూత్ పిక్స్ అయినా, చీపురు పుల్లలైనా, లేదంటే స్ట్రాలు అయినా మీకు ఏది అవైలబుల్గా ఉంటే వాటిని పెట్టుకోండి. నేనైతే ఇక్కడ చీపురు పుల్లలు పెట్టాను చూడండి. అంటే మనం జీరో ఇన్వెస్ట్మెంట్ అంటే మరి ఇంట్లో ఉన్న వాటిని యూజ్ చేయాలి కదా, అందుకనమాట. మీరు ఇంకా వేరే ఆప్షనల్గా ఏమైనా పెట్టుకున్నా పర్వాలేదు. నేనైతే ఇక్కడ చీపురు పుల్ల పెట్టాను చూడండి. అటు నుంచి ఇటు ఎడ్జ్కి 2 వైపులా చీపురు పుల్ల అనేది ఇటు సైడు అటు సైడు పెట్టేసుకున్నాను. చూసారా, వీడియోలో చూపిస్తున్న విధంగా పెట్టండి. చూడండి, ఇప్పుడు ఇవి హోల్స్కి స్ట్రైట్గా ఉండాలన్నమాట. అటు ఇటు వెళ్తే మనకు దారం అనేది స్ట్రైట్గా రాదు, దారపు రీల్ పెట్టినప్పుడు. అందుకు ఆ హోల్స్ అనేది స్ట్రైట్గా ఉండేలా చూసుకోండి. చూడండి, ఇప్పుడు మనం ఎక్కడైతే స్టిక్ పెట్టామో ఆ మధ్యలో ఇంకొక హోల్ చేసుకోండి. వీడియోలో చూపిస్తున్న విధంగా చూడండి, ఏది పెట్టినా స్ట్రైట్గా పెట్టండి. అటు ఇటు పక్కకు పోతే మనకు దారం అనేది ఆర్డర్ పోతుందన్నమాట. కాబట్టి వీడియోలో చూపిస్తున్న విధంగా చీపురు పుల్ల పెట్టి మధ్యలో ఇంకొక హోల్ పెట్టుకోండి. ఇప్పుడు చీపురు పుల్లకి మన దగ్గర ఉన్న దారపు రీళ్ళన్నీ పెట్టేసి దారం తీసుకొని మనం ముందు హోల్ చేసుకున్నాం కదండి, ఆ హోల్లో ఈ దారాన్ని ఎక్కించండి. ఇలా చేయడంతో ఏమవుతుందంటే మనం మూత పెట్టేసుకున్న మనము దారాన్ని చీపురు పుల్ల నుంచి తీసి లాగి పెట్టుకోవాల్సిన అవసరం ఏముండదు. మనం బాక్స్ క్లోజ్ చేసేసినా మనకు అవసరం ఉన్నప్పుడు ఏ దారం కావాలంటే ఆ దారాన్ని ఈజీగా మనము తీసేసుకోవచ్చు అనమాట. అందుకోసం ముందు హోల్ పెట్టుకున్నాము. చూడండి, ఇలా మన ఇంట్లో ఉన్న దారపు రీళ్ళు మనకి ఏది అవసరమో అవన్నీ ఇలా పెట్టేసుకోండి. ఒకవేళ పెద్దది ఉందనుకోండి ప్లాస్టిక్ డబ్బా, 2 వరుసలుగా పడితే 2 వరుసలుగా పెట్టేసుకొని ఆ మధ్యలో చేసిన 1 హోల్ బదులు 2 హోల్స్ చేసుకోండి. అప్పుడు ఈజీగా మనం ఎక్కడ పెట్టామని దారాలు వెతుక్కోకుండా అవన్నీ తీసుకోకుండా ఇలా చూసారా, ఒకసారి ఇలా బాక్స్లో సెట్ చేసి పెట్టేసుకున్నారనుకో మనకి ఏ దారం కావాలంటే ఆ దారం అలా తీసేసుకోవచ్చు, వెతకాల్సిన అవసరం కూడా ఉండదు. ఎలా ఉంది టిప్పు? నచ్చిందా? నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ.